ఆయన విధులను అనుసరించి నడుచుకోకపోవడం వల్ల మనకు నష్టము జరుగుతుంది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. వారు యాకోబునకు ఈ విధులు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను అతని ద్వేషించు వారు లేకుండానట్టు వారి నడుములకు విరగగొట్టుము అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. యాకోబు గారి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇంతకు ముందు మోషే గారి ద్వారా తన విధులను విధానాలను గుర్తు చేసి ఉంటున్నాడు. ఇప్పుడు యాకోబు గారి గురించి చెప్తూ ఉంటున్నాడు. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని ఏం చేయమంటున్నామా? సర్వాంగ బలిని ఏం చేయమంటున్నాడు? అంగీకరించమని, అర్పించమని చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ బలి అర్పించాలి? ఇప్పుడు పాత నిబంధనలో సర్వాంగ బలిని అర్పించారు. పస్కా వధింపబడి ఉన్నది. తర్వాత గుడారాలు, తర్వాత ఇంకా ఏమేమి జరిగినాయి పాత నిబంధనలో? చాలా జరిగినాయి. విధి విధానాలు, ధర్మశాస్త్రానికి లోబడినటువంటి విధి విధానాలు, చాలా విషయాలు మనకు పొందుపరచబడి ఉంటున్నాయి. ఇప్పుడు ఏ బలి అర్పించాలి? ఆనాడేమో కోడెల ద్వారా, మేకల ద్వారా, గొర్రెల ద్వారా అనేకము అర్పించారు. పావురాలను అర్పించారు, ఏదేదో అర్పించారు పాత నిబంధనలో. ఇప్పుడు మనం ఏం అర్పించాలి? విరిగి నలిగిన మనసు ఆయనకు అర్పించాలి. నిజమే, విరిగి నలిగినటువంటి మనసు దేవుడు ఇష్టపడతాడు. విరిగి నలిగడం అని అంటే పాపాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తులు, సుంకరి లాంటి వ్యక్తులు, జక్కయ్య లాంటి వ్యక్తులు. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకోవడము చాలా గొప్ప విషయం. పాపాన్ని మూసివేసుకుంటాం. కొంత జేబులో పెట్టుకున్నట్టు, డబ్బులు పెట్టుకున్నట్టు మన హృదయంలో పాపాన్ని అలాగనే పెట్టుకుంటుంటాం. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి దేవుని న్యాయ విధులు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. అలాగున్నే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఆయన న్యాయ విధులన్నిటినీ ఆయన కట్టడాలను త్రోసివేసిన వాడను కాను, ఆయన దృష్టికి యథార్థవంతుడను అయితిని. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నా. ఆయన కట్టడాలను త్రోసివేసిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దేవుడు ఏం చేస్తాడమ్మా? ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. దేవుని విడుదలను, వివిధమైన మేలులను జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాపూర్వమైన కీర్తనగా మరి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ప్రియులారా, ఈ 23వ వచనాన్ని మనం చూసాము. ఎందుకంటే మనం ఎట్లుండాలి? యథార్థముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము
8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మీ రాజ సంస్థానములన్నిటిల యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట ఏం చెప్తున్నాడు ఇక్కడ? రాజులకు ప్రయోజనమైనది కాదు. అంటే రాజా, నీ ఆజ్ఞను వారు అతిక్రమిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు వేరుగా ఉంటూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారమ్మా? హామాను గారు చెప్తున్నారు. అంటే వీళ్ళని ఏం చేయమని చెప్తున్నాడు? చంపేయమంటున్నాడు. మనం ఏదైనా ఒకవేళ మన దగ్గర మంచి చేయాల్సినటువంటి సందర్భం మన దగ్గర ఉంటే మంచి మాత్రమే చేయాలి, చెడు చేయవద్దు. కానీ హామాన్ గారు మంచి చేయాలనుకుంటే అవకాశం ఉందా లేదమ్మా? ఉంది. కానీ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా హామాను గారే కదమ్మా ఊరి తాళ్ళు తయారు చేసుకొని పెట్టుకొని తాను ఊరి తాడు పెట్టుకున్న దానికి తాను తన పిల్లలు చనిపోవడం. అంటే అర్థం ఏంటి అని అంటే ఎవరిదోయిన గుంతలు వారే పడతారు. బాగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రజలు వేరుగా ఉన్నారు రాజా అని చెప్పి హెచ్చరించాడు. వారిని మన దగ్గర ఉంచుకోవడం రాజులకు అది తగదని చెప్పి గుర్తు చేశాడు. కానీ దేవుని చిత్తము అక్కడ ఎవరున్నారమ్మా? ఎస్తేర్ రాణి ఉన్నారు. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన ప్రజల కొరకు. రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా ఎవరు పోరు. కానీ ఈమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి తప్పని పరిస్థితిలో వెళ్తే రాజుగారికి కోపం వచ్చిందమ్మా? రాలే, దయ కలిగింది. ఆమె మాటను అంగీకరించాడు. హామాను గారు చేసినటువంటి పనులన్నీ కూడా రాజుకు అర్థమైంది. వారికి వేయమన్నటువంటి శిక్షలన్నీ కూడా ఎవరికి వచ్చాయి? హామానుకు వచ్చాయి. అంటే మనుషుడు ఏమైతే విత్తుతే అదే పంట కోస్తాడు. ఒకవేళ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, ఇప్పుడే అది జరగచ్చు, తర్వాత జరగచ్చు. కానీ ఎప్పుడైనా అది తప్పదు మానవునికి. నేను ఏ ఆలోచన చేస్తానో అదే నాకు వస్తుంది. నేను ఏ సబ్జెక్ట్ అయితే చదివితే ఆ సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది, ఇంకో సబ్జెక్ట్ నాకు అర్థము కాదు. ఏ బుక్ అయితే నేను రెగ్యులర్గా చదివేటటువంటి బుక్ ఉందో ఆ బుక్ అయితే నేను త్వరగా నేను తీయగలుగుతాను, ఎక్కడేముందో తెలియగలుగుతుంది. కానీ ఇంకొక బుక్ పట్టుకుంటే నాకు అది అర్థము కాదు. అంటే అర్థం ఏమిటంటే దీన్ని మనుషుడు ఏమైతే విత్తుతే అదే పంట కోస్తాడు. మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయును, ఏ కొలతతో కొలుతురో అదే కొలత కొలవబడు. రాజు రానై ఉంటున్నాడు, యేసు రాజు రానై ఉంటున్నాడు. రెండవ రాకడలో ఆయన రానై ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు న్యాయ విమర్శ దినములలో న్యాయ తీర్పునందు న్యాయపీఠం ఎదుట మనం నిలిచి ఉన్నప్పుడు బలానమ్మకమైన దాసుడాన్ని పిలిపించుకోవడానికి ఆయన మెప్పును పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నేటి దినాన క్రైస్తవులము మనుషుల చిత్తాన్ని, మనుషుల మధ్యలో అభినందనలు కావాలి. మనకు ఎవరి దగ్గర కావాలి? మా అభినందనలు మనుషుల మధ్యలో కావాలి. ఏలియా గారు మీరు బాగా చేస్తున్నారండి సేవ. ఏలియా గారు నీవు భలే ఉండవు అని పొగిడితే లోకానుసారమైనటువంటి ఉప్పోకి చాదాతవా, నీళ్ళు దాతవా, బిర్యానీ తింటావా అని తినిపిస్తాం. అంటే దేనికి మనం లొంగిపోతూ ఉన్నాము? పొగడ్తలకు పొంగిపోతూ ఉన్నాం. కానీ అక్కడ రాజు ఎప్పుడు కూడా పొగడ్తలకైనా పొంగిపోలే. హామాను గారు చెప్పిన మాటలకు లోతుగా దేవుడు సమయాన్ని ఇచ్చి అది అర్థం చేయించాడు రాజు. కాబట్టి శిక్షలు రిటర్న్ అయినాయి. అక్కడికి చెప్పాల్సినటువంటి శిక్షలు ఇక్కడికి వచ్చాయి. మరి కాబట్టి మనం ఏదైతే ఆలోచన చేస్తే, మన ఉద్దేశాలు ఏవైతే ఉంటే
అది మాత్రమే జరుగుతుంది. కీర్తన 119వ కీర్తన 62వ చరణాన్ని చూద్దాం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేను మేలుకొను వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికి నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడును. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడాలను నాకు బోధింపుము. 57వ వచనం చదువమ్మా. 57. యెహోవా నీవే నా భాగము. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచుమని నా హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. నా మార్గమును నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలు కొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను త్యాగు చేయక దూరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. నీ న్యాయమైన నిధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎవరివి న్యాయమైన విధులని గ్రహించాడు కీర్తనకారుడు? దేవునివి న్యాయమైన విధులని గ్రహించాడు. అవునా కదమ్మా? అవునా కదా? మనమేమని గ్రహిస్తాము? పొగుడితే చాలు. మనం ఒక గుర్చేసి శాలువ కప్పి దండేస్తే చాలు. చాలా రోజులు గుర్తు పెట్టుకుంటాం ఆ పర్సన్. మనిషి యథార్థవంతుడా, స్వార్థపరుడా, భిక్యములాడువాడా, కొండెములాడువాడా, ఎలాంటి వాడని చెప్పి మనం పెద్దగా గ్రహించాం. ఈ రోజుల్లో ఎక్కువగా మోసపోతున్నటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నారు ప్రజలు. అలాగనే స్త్రీలు మోసపోతూ ఉన్నారు. స్త్రీలు మోసపోతున్నారు. ఎవరి దగ్గర మోసపోతున్నారమ్మా? పురుషుల దగ్గర మోసపోతూ ఉన్నారు. పురుషులకు ఒక ఆయుధం దొరికింది. ఏం ఆయుధం దొరికింది? పొగుడే ఆయుధం. పొగుడుతూనే ఉంటారు. వాళ్ళ ఆయుధం ఏమిటమ్మా? పొగుడుతారు. చాలా అందంగా ఉన్నావు నీవు అని అంటారు. అసలు నీలాగా ఎవరిని నేను చూడలేదు అని అంటారు. కావ్యాలు రాస్తారు, కవితలు రాస్తారు. వాళ్ళని రాసినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఆ పొగడ్తలలో పడి చచ్చిపోతూ ఉన్నారు ఆడపిల్ల. తల్లిదండ్రుల మాటకు లోబడడం లేదు. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలను చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎవరైతే అభద్ర భావంతో భక్తి పరులు, దేవుని చిత్తమైనటువంటి ప్రకారంగా జీవించే క్రైస్తవులందరూ ఏం చేయాలి? నాయనా నీ చిత్తము అని చెప్పి దేవుని మీద ఆధారపడి మన దగ్గరికి వచ్చిన సంబంధాన్ని మనం చేసుకోవాలి. ఈ రోజుల్లో అమెరికాకి ఇచ్చినటువంటి సంబంధాలు కూడా పాడైపోతూ ఉంటున్నాయి. లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చిన పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే అక్కడ దేవుని చిత్తము ఆలోచన చేయడం లేదు. నా ఆలోచన చేస్తున్నాను. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, కలర్ ఎంత ఉండాలి, ఆస్తి ఎంత ఉండాలి, ఆమ్దాని ఎంత ఉండాలి, ఉద్యోగం ఎంత ఉండాలి, భవిష్యత్తు ఎంత ఉండాలి, ఇలా ఆలోచనల్లో కూడా లోకానుసారమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి నష్టపోతూ ఆమాన్లాగా నష్టపోతూ ఉన్నారు. ఎవరిలాగా నష్టపోతున్నారు? ఆమాన్లాగా నష్టపోతున్నారు. ఎవరైనా మీ జీవిత భాగస్వామిని మీరు తీసుకునేటప్పుడు భర్త కానివ్వండి, భార్యను కానివ్వండి, పొగడ్తలు పొగిడేటటువంటి వారిని మీరు నమ్మవద్దండి దయచేసి. పొగడ్త మనిషిని నష్టం చేస్తుంది. పొగడ్త మనిషిని గుంతలో పాడేస్తుంది. పొగడ్త దేవునికి దూరంగా చేస్తుంది. ఎందుకంటే నాకన్నా వేరొక దేవుడు మీకు లేడని చెప్పి గుర్తు చేయబడ్డది. నాకన్నా మీరు ఎక్కువ దేన్ని కూడా మీరు ప్రేమించకూడదని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ముఖస్థుతి మంచిది కాదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. నీ న్యాయ విధులు, నీ కట్టడములు, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవడము
మనకెంతో మేలు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి ప్రియ సంఘస్థులు, అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వాక్యాన్ని మనము మన జీవిత భాగస్వామ్యాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు 100% దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఉన్నతంగా ఉంటుంది. నీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కావు. దేవుని తలంపులు దేవుని చిత్తం మీద ఆధారపడితే ఏం చేస్తాడు? దేవుడు ఉన్నతంగా వస్తాడు. ఆయన ఆలోచన ఉన్నతంగా. నీకు ఏ భర్తనీయాలను, ఏ బాధ్యతయాలను, ఏ భార్యనీయాలను, ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే అప్పటి కాలపు పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఏసన్న గారు, సౌరయ్య గారు, మరియమ్మ గారు, కాంతమ్మ గారు, యోహాన్ గారు, పెద్దలందరూ ఉన్నారు. జ్ఞాన మాతిమ్మ గారు. వాళ్ళు ఏమన్నా కోరుకున్నారా? అప్పటి పెద్దల కాలంలో ఉన్న పెద్దలు ఎవరన్నా కోరుకున్నారా? ఏదన్నా కోరిందా? ఏమీ కోరలే. జ్ఞానం పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసి, చిన్న వయసులోనే పెళ్లి చేసి, మళ్ళీ వాళ్ళు ఎట్లున్నారు? ఇప్పుడు ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అంటే అప్పుడు ఏం లేవు, మోసకరమైనటువంటి మాటలు లేవు పెద్దల్లో, మోసపోయే ఆలోచనలు లేవు పెద్దల్లో. పెద్దలు ఏం ఆలోచన చేసిందంటే దేవుని మీద ఆధారపడ్డారు. మంచి కుటుంబం అయితే చాలని సెలెక్షన్ చేసి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వారు నిండు నూరేళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుని మీద, ఆయన కట్టడాల మీద, ఎప్పుడైతే ఆయన న్యాయ విధుల మీద దృష్టి ఉంచుతామో వాళ్ళు ఏమైతారమ్మా? గొప్పగా నిలబడతారు. వ్యక్తిగతంగా ఆలోచన చేసి 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. అలాగనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను తిరస్కరించారు. దేవుని మాటను తిరస్కరించారు. మోషే గారి మాటను తిరస్కరించారు. మేము ఆహారం తినడానికి, మాకు సీరకాయ, సోరకాయ, బీరకాయ వల్ల కాయలుండే మాకు తినడానికి, ఈ అడవిలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినవా మోషే అని చెప్పి ఆయన తిరుగుబాటు చేశారు ప్రజలు. మోషే గారు ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకొనగా దేవుడు వారి కొరకు మన్నాను కురిపించే దేవుడు మాంసాన్ని కురిపిస్తే ఆ మాంసాన్ని తిని 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 నోట్లోకి వెళ్ళి ముక్కులోకి వెళ్ళి వచ్చి శ్వాస ఆడక చనిపోయా. అలాగనే ప్రజలు దేవుని న్యాయ విధులను పాటించకుండా వ్యభిచారము చేత 1000 మంది ఒకటే రోజులో చనిపోయి ఉంటారు. దేవుని మాట. అలాగనే మనల్ని భూమి మీద పరిచయం చేసిన తల్లిదండ్రుల మాటను మనం తప్పకుండా వినాలి. వారు ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారిగా ఉంటారు. ఇర్మియా గ్రంథము త్వరగా ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 33వ అధ్యాయము 26వ వచనము. భూమి ఆకాశములను గురించిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనులను కోపముచే బబులోనుకు చెరనివాసులుగా పంపించినప్పటికీ వారిని క్షమించి తిరిగి రప్పించదనని వాగ్దానము చేశారు. నీతి చిగురు అను క్రీస్తును వాగ్దానము చేయబడినది. దేని గురించి చేయబడ్డదమ్మా? దావీదు వంశంలోకి వెళ్ళి ఎవరు ఉద్భవించబోతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు నీతి చిగురు ఉద్భవించబోతున్నారు. అంటే నేను ఏదైతే వాగ్దానం చేస్తానో దానికి నేను కట్టుబడతానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను, కట్టడాలను
న్యాయ విధులను అనుసరించి నడుచుకోవడము క్రైస్తవుల బాధ్యత అయి ఉంటూ ఉన్నది. ఆనాడు మోషే గారితో మాట్లాడిన దేవుడు, యాకోబుతో, ఇసాకుతో, అబ్రహాముతో, ఇశ్రాయేలీలతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో మాతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన న్యాయ విధులు గొప్పవిగా ఉంటున్నాయి, ఆయన ధర్మ విధులు గొప్పవిగా ఉంటున్నాయి. దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి నడుచుకోవడము గొప్పవిగా ఉంటూ ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు వేల కొలదిగా ఉంటూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినామా దేవుడు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ఇంకా 2 ప్రాముఖ్యమైనటువంటివి ఇచ్చిండు. ఇదే ఇంకేంటివమ్మా 2 ఆజ్ఞలు? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించడము, సేవించు. అంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించడము, అలాగనే క్షమించడం. ప్రేమించడము, క్షమించడం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రానికి గల కారణం ఏంటి? మన పాపాలను క్షమించడానికి, మనల్ని ప్రేమించి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించినంటే చాలా ప్రేమించి మన కొరకై ఏ పాపం ఎరగనటువంటి క్రీస్తును వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌనిగా ఉండడానికి, మానవుల పాప విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి, ఆయన తండ్రి చిత్తము నెరవేర్చి, మానవాళి పాప విమోచనను క్రయధనంగా ఆయన పానాన్ని క్రీస్తు చెల్లించి మనలందరినీ ఇప్పుడు ఏం చేసిండమ్మా? పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసి ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? పాపంలో పడిపోతాం. మీరు బాగా చూడండి, మొదటి నుంచి క్రైస్తవులుగా అనబడినటువంటి వారు పాడైపోతూ ఉన్నారు. ఇప్పుడే క్రైస్తవులుగా మారినటువంటి వారు మారిపోతూ ఉన్నారు. దొంగ మారిపోతూ ఉన్నారు, వ్యభిచారస్తులు మారిపోతూ ఉన్నారు, అబద్ధికులు మారిపోతూ ఉంటున్నారు, దేవుని ఎరగని ప్రజలు మారిపోతూ ఉన్నారు, భక్తిలో ఉంటున్నారు, శక్తిలో ఉంటున్నారు, దేవుని ఆశ్రయిస్తూ ఉంటూ ఉన్నారు. మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఏం చేస్తున్నారు? తప్పిపోతూ ఉన్నారు. ఎందుకంటే మాకు అంతా తెలుసు అని అభద్ర భావంతో ఎవరు వచ్చినా నీకు తెలియదులే నాకే తెలుసులే అని అనుకుంటాడు. ఆయన పెన్ను పెట్టాడు, పేపర్ రాసుకోడు, బైబిల్ తీయడు, చదవాడు, పాటల బుక్ తీయడు, పాట పాడాడు, టక్ వేసుకుంటాడు, బూట్లు వేసుకుంటాడు, టై వేసుకుంటాడు, వచ్చింటాడు, కూర్చుంటాడు. ఆయన వచ్చినప్పుడు అందరు ఏం చేయాలి? ఆయనను ఏం చేయాలి? పలకరించాలి. వందనాలు అమ్మగారు, వందనాలు అయ్య గారు, వందనాలు అమ్మగారు, వందనాలు అయ్య గారు అని అంటే ఆహా నాకు ఎంత గౌరవం ఉంది అని చెప్పి. మానవుడైనటువంటి వాడు దేనితో సమానమమ్మా? ఒక గాడిదతో సమానం. యేసు ప్రభు వారు ఆ చిన్న గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని ఇప్పుకొని తీసుకొని రండి. ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని అడిగితే ఏమన్నాడు? అది ప్రభువునకు కావాలని చెప్పాడు. చెప్తే ఆ ఎవ్వరు ఎక్కనటువంటి గాడిదను ఇప్పుకొని తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభు ఏం చేశాడు? దాని మీద ఎక్కాడు. ఎక్కితే దావీదు కుమారునికి జయం కలుగును గాక అని చెప్పి ఆయనకు త్రోవ పోటీ వచ్చినప్పుడు ఆ బట్టలు వరిసి, ఆ వస్త్రాలు వరిసి, ఆ మట్టలు పట్టుకొని ఆయనకు జయము కలుగును గాక, జయం కలిగినట్టుగా దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయం అని చెప్పి పలికారు, కేకలు వేశారు. తర్వాత ఆ గాడిద నాకు ఇంత గౌరవం ఉంది కదా అని అనుకున్నాను. ఎవరిని పడితే గౌరవం ఉందమ్మా? యేసయ్య మనతో ఉంటే గౌరవం ఉంది, మన మీద ఉంటే గౌరవం ఉంది. ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ఉన్నది కాబట్టి గణపరచబడ్డాడు క్రీస్తు. గాడిద గణపరచబడదు ఎప్పుడే కానీ. నీవు నేను గొర్రెలుగా తప్పిపోయినటువంటి మనల్ని, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చి మనకు పవిత్రులుగా, పాపులుగా ఉన్నటువంటి వాళ్ళను పవిత్రులుగా చేస్తే ఇంకా వ్యక్తిగతమైనటువంటి పూజలు చేయించుకోవాలని ఆలోచన చేస్తాం, వ్యక్తిగతమైనటువంటి పొగడ్తలు కావాలని ఆలోచన చేస్తూ ఉంటాం. దయచేసి మీరు మీ జీవిత కాలం అంతా గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మానవులము కొన్ని రోజులు ఉండొచ్చు, ప్రభు పిలిస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను చెప్తున్నటువంటి నేను ఉండొచ్చు,
దేవుడు పిలిస్తే వెళ్ళిపోవచ్చు. మీరు పొగడ్తలకు దూరంగా ఉండండి, దేవుని న్యాయ విధులకు దగ్గరగా ఉండండి, ఆత్మానుసారమైన ఆలోచన చేయాలి. దేవుడే మనకు అన్ని సహాయం చేయగలిగిన వాడే ఉంటున్నాడు. ఇంకొక మాట చూసుకొని వాక్య భావాన్ని గలతీ 3:10, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రం సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. 14 వరకు చదువుతారు. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మరణము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. దేనివల్ల మనకు కలిగిందమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ఇంతకుముందు నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్పినటువంటి జవాబు అయి ఉంటున్నది. క్రీస్తు ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ, పరిశుద్ధత, పవిత్రత లభించి ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రం వలన పాప క్షమాపణ మనకు కలగలేదు అనేటటువంటిది గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. క్రీస్తు యొక్క రక్తం ద్వారా, క్రీస్తు యొక్క మన పాపమును క్షమించడం ద్వారా, ఆయన రక్తం చిందించి పాప విమోచన కలిగించడం ద్వారా మనకు మేలు కలిగింది. ధర్మశాస్త్ర విధులన్నీ కూడా నెరవేర్చబడ్డవి. ఇప్పుడు దేనిలో ఉండాలమ్మా? ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి లోబడిన వారిగా ఉండాలన్నా క్రీస్తుకు లోబడిన వారిగా ఉండాలి? క్రీస్తుకు లోబడి. అప్పుడేమో ధర్మశాస్త్ర విధులకు లోబడి ఉండాలి. ఇప్పుడైతే అది కొట్టివేయబడ్డది కాబట్టి క్రీస్తుకు లోబడి మనం ఉండాలి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 4వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. అపొస్తలుల కార్యం 16. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించింది. ఏదైతే కొత్త నిబంధనలో ఉన్న అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె వెంచుట యందును ఎడతెగక ఉన్నటువంటి విషయాలను ఇప్పుడు మనం ఏం చేయాలి? పాటించాలి. అపోస్తలుల బోధలో ఉండాలి. కాబట్టి న్యాయ విధిలో ఏందో మనం తెలుసుకోవాలి. బైబిల్ మన దగ్గరనే ఉంది. ఎవరు బోధ చేసినా ఈ బోధ బాగుంది, ఆ బోధ బాగుంది కాదు మనం ఆలోచన చేయాల్సింది. బైబిల్లో ఉందా లేదు? పాత నిబంధనను కొత్త నిబంధన అది ఇది కలిపి కొట్టేస్తున్నారు ఆ వాక్యంలో, అది ఇది కలిపి చెరిపేస్తూ ఉన్నారు ఆ వాక్యంలో. ధర్మ విధులు దేని కొరకు రాసి ఉంచింది, ఎవరి కొరకు రాసి ఉంచింది, ఎవరికి చెప్పారు, ఎప్పుడు నెరవేర్చబడ్డాయి, పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏందో మనము తెలుసుకోవాలి. ఓ బావిలో ఈత కొట్టేటటువంటి పిల్లలు ఫస్ట్ ఏం చేస్తారు? ఒక డబ్బనో ఈత బెండో కట్టుకొని ఈత నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఈత బెండు డబ్బను తీసేసి వారే ఈత కొడతారు. కొట్టినప్పుడు అక్కడ దరి ఎక్కడ ఉందో, ఎక్కడైతే మనం ఎక్కగలుగుతామో, ఎక్కడైతే పట్టు దొరకగలుగుతుందో అని ఆ దరి మొత్తము బావి చుట్టూ మొత్తము వాళ్ళు అన్వేషణ చేయగలుగుతారు. అలాగనే మనం కూడా ఈ పరిశుద్ధ లేఖనాలు మన దగ్గర ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? పరిశీలన చేసి పట్టును సాధించాలి. శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటూ
అప్పగిస్తున్నాం. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని పెట్టన్నాను. మీ ధర్మ విధులు, మీ న్యాయ విధులు నైనా పాత నిబంధనలో ఉన్నవి ఆనాడు ఇశ్రాయేలీయులకు మీరు వివరించి ఉంటున్నారు. వారు పాటించలేకపోయి ఉంటున్నారు. నైనా కానాను ప్రయాణమైనప్పుడు యెహోషువ, కాలేబు గారు చేరగలిగారు. మోషే గారు నడిపించిన నాయకుడు కానాను చూడగలిగాడు. నాయన అంత మాత్రాన మీరు ఆయనను తీసివేసేదని మేము అనడం లేదు, కానీ మీ చిత్తము మా పట్ల ఈ లోకంలో ఎలాగుండాలనో మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. ధర్మశాస్త్ర విధులన్నీ కూడా నెరవేర్చి నాయన క్రీస్తు ద్వారా మాకు కృపను అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరూ నాయనా మీరు దీవించి ఆశీర్వదించారు. మీ చిత్తము, మీ ధర్మ విధులు, మీ న్యాయ విధులు, మీ కట్టడాలు మా హృదయంలో నాయన భద్రపరిచి నూతన నిబంధనలో నూతన స్వభావం కలిగి క్రీస్తును ధరించి ముందుకు కొనసాగడానికి, సువార్త ప్రకటించడానికి నాయనా మీ చిత్తం మా పట్ల నెరవేర్చునని, ఆత్మ సంబంధమైన మందిరములో మేము కట్టబడి ఆత్మీయ స్థితిలో ఆలోచన చేయగలిగి ఉన్నతమైన జీవితాన్ని మేము పొందుకొని జీవించడానికి సహాయం చేయమని వాక్యాన్ని విన్న మా ప్రియులందరూ దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.